అండ్ వాల్స్ కూడా అసలు క్రేజీ అంటారు. ఇది కంప్లీట్లీ ర్యాట్రాప్ బౌండ్ టెక్నాలజీ. వాల్స్ మనం ఎప్పుడైతే ప్లాస్టింగ్ చేయమో బ్రిక్స్ ఏమైందంటే న్యాచురల్ గానే వాటిలో పోరస్ ఉంటాయి. సో ఏమైందంటే ఎయిర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతా ఉంటుంది. ప్లాస్టింగ్ పెయింటింగ్ చేసినప్పుడు క్లోజ్ అయిపోయింది. మనం ఎప్పుడైతే ర్యాట్రాప్ బౌండ్ కడతామో లోపల మనం ఆల్రెడీ క్యావిటీ ఉంటుంది కదా, క్యావిటీలో ఏముంటుంది, ఎయిర్ ఉంటుంది. సో లోపల బయట నుంచి వేడిగాలు వచ్చినప్పుడు అక్కడ టర్న్ అయ్యి లోపలికి వచ్చేప్పుడు చల్లగా వస్తుంది. బయట నుంచి చల్లగా వచ్చినప్పుడు అక్కడ కూల్ డౌన్ అయ్యి లోపలికి వస్తుంది. సో ఇది మెయిన్ ర్యాట్రాప్ బౌండ్ థీమ్. మనం ఏ బిల్డింగ్ చూసినా కానీ బ్రిక్స్ తో కడితే ఖచ్చితంగా ర్యాట్రాప్ బాండ్ యూజ్ చేస్తాం ఇన్సులేషన్ కోసం. సో ఇది ఓపెన్ ఫ్లోర్ ప్లాన్ కదా, అటు ఇటు మనం కంప్లీట్ గా ఓపెనింగ్స్ ఉంటాయి. ఎందుకంటే క్రాస్ వెంటిలేషన్ మనం వాష్ ఇట్లాంటి వాటిలోనే ఫాలో అవుతాం. విండో ఎదురు విండో, డోర్ ఎదురు డోర్, ఎందుకంటే క్రాస్ వెంటిలేషన్ కోసం. ప్యాసివ్ బిల్డింగ్ అంటారు దాన్ని. సో ఇప్పుడు మనకి 1% కూడా హాట్ ఎయిర్ అనేది బిల్డింగ్ లో ఉండదు, కంప్లీట్ గా బయటకు వెళ్ళిపోతా ఉండేది. ఇప్పుడు బయట చాలా టెంపరేచర్ ఉంది, అయినా లోపల వస్తున్న ఫ్యాన్ కూడా వేసుకోలేదు, చల్లగా ఉంటుంది. ఏసీ అవసరం లేదు, అసలు ఫ్యాన్ అసలు అవసరం ఉండదు. ఇంకా చాలా చల్లగా ఉంటుంది. ఫ్యాన్ వేస్తేనే చాలా ఎక్కువ బిల్డింగ్ లో.